హాయ్ మామ, వెల్కమ్ టు యువర్ న్యూ వ్లాగ్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. టుడే సండే సర్వీస్ ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్తాను. పొద్దున్నే 6కి లేచి బయటకు వచ్చాను మామ. నిజంగా వెదర్ చాలా బాగుంది. నిజంగా ఎర్లీ మార్నింగ్ వెదర్ నిజంగా చాలా బాగుంటుంది. హీటర్ ఆన్ చేసుకుని వాటర్ పెట్టుకుని అవన్నీ అయిన తర్వాత వెయిట్ చేసి మనం నీట్గా ఫ్రెష్ అయ్యి పొద్దున్నే కదా మామ, కొంచెం ఫేస్ అలా ఉంటుంది, ఎవరో భయపడద్దు. ఇంకా మన అవుట్ఫిట్ అదే గట్టి వేసుకుని నీట్గా రెడీ అవ్వి, అందులోకి ఈరోజు సండే కాబట్టి కొంచెం వైట్ వేసుకున్నాను. యాక్చువల్లీ వైట్ డ్రెస్ ఉంది, కానీ ఏంటంటే వైట్ టీ షర్ట్ వేసుకున్నాం ఈరోజు. నీట్గా అలా ఫ్రెష్ అయ్యి కొంచెం వేడి నీళ్ళు తాగి బయటకు వచ్చి కొంచెం ఫేస్ చూసుకుని నీట్గా రెడీ అవ్వం కదా. అలాగే ఒకసారి పైనుంచి కింద వరకు చూసుకుని నీట్గా ఇంకా బయలుదేరాం. బండి నాది కదా మా, ఎవరో కంగారు పడకండి. బండి మా తమ్ముడిది, అది పెట్రోల్ ఉందో లేదో కూడా చూసుకోలేదు నేను. ఇంకా సార్ గారు అలా బయలుదేరిపోరు రాయల్ ఎన్ఫీల్డ్ మీద నీట్గా. నిజంగా పొద్దున్న స్టార్ట్ అయితే జర్నీ చేస్తే ఆ ఫీలింగే వేరు మామ. చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ నిజంగానే. రోడ్లు అన్నీ చూసుకుంటే ఖాళీగా ఉన్నాయి మామ, పొద్దున్నే కదా, ఎవరో జర్నీ చేయట్లేదు. తర్వాత చచ్చి తిరిగి వచ్చాను, అంత చీకటిగా ఉంది. చేపలన్నీ చూసాను, బాగానే ఉన్నాయి. లైట్స్ ఆన్ చేశాను మామ. బలిపీఠం మీద లైట్లు కూడా ఆన్ చేశాను మామ. నిజంగా చాలా బాగుంటుంది మామ, లైట్లు ఆన్ చేస్తే మా చర్చ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కీబోర్డ్లు అవి చూసుకున్నాను మామ నిజంగానే, ఎందుకంటే నైట్ సర్వీస్ జరిగింది కాబట్టి వేసినట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే పొద్దున్న వచ్చి మళ్ళీ అవన్నీ చూసుకుని మంచిగా ఎలా ఉన్నాయి ఏంటని నీట్గా మళ్ళీ చెక్ చేసుకుని ల్యాప్టాప్ ఆన్ చేశాను మామ. ల్యాప్టాప్ ఆన్ చేసి మంచిగా అన్ని సెట్టింగ్ చేసుకుంటాను ముందుగానే. అన్నీ సెటప్ అంతా సెట్ చేసుకుని కూర్చొని చూస్తూ ఉంటాను. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు అలా రిహార్సల్స్ చేస్తూ ఉంటాను. ఏమన్నా సాంగ్స్ లేదా ప్రాక్టీస్ అవుతూ ప్లే చేస్తూ ఆ మ్యూజిక్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను మామ. ఎందుకంటే పొద్దున్న 7 గంటలకల్లా వెళ్ళిపోతాను. ఎందుకో తెలియదు, నాకు అలా చర్చికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎర్లీగా వెళ్ళిపోయి ఆయనకి సమయం ఇవ్వాలనిపిస్తుంది. చక్కగా వెళ్ళి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది మా ఫీలింగ్ నిజంగా. ఇలాగా ఒకడు వచ్చాడు మా సండే స్కూల్ కుర్రాడు, ఎవరు రాలేదంటే ఎవరు లేరని అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పేసి నేను టైం అవుతుంది కదా అని చెప్పేసి సర్వీస్ స్టార్ట్ చేశాను. నేను మీకు తెలిసిందే కదా మా, ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వస్తారు, అంతకు ముందు ఎవరు రారు. ఇలాగ పాటలు అయ్యాయి, తర్వాత బైబిల్ జ్ఞానం మీ అందరికీ తెలిసిందే. బైబిల్ జ్ఞానం అయిన తర్వాత ఆరాధన ఉంటుంది మా. ఆరాధన అది గట్రా నేనే చేస్తాను మా. ఆరాధన చాలా బాగా జరుగుతుంది మా చర్చిలో. ఎందుకంటే పాటలు ఏంటి, ఆరాధన ఏంటి, వాక్యం ఏంటి అంతా కూడా చాలా బాగుంటుంది. నేను ఏదో లైట్గా అలా ప్లే చేస్తూ ఉంటాను కీబోర్డ్ కూడా, చాలా బాగుంటుంది. మా చర్చిలో పిల్లలు ఎక్కువ మామ, ఎందుకంటే చాలా అల్లరి చేస్తారు. వాక్యం చెప్పినప్పుడు పాటలు పాడినప్పుడు గట్రా చాలా గత్తర చేస్తూ ఉంటారు, అల్లరి అల్లరి అయిపోద్ది. పిల్లలు ఎక్కువ మా చర్చిలోని. తర్వాత వాక్యంకి వచ్చాము, ఎందుకంటే ఈరోజు మా డాడీ రాలేదు. మా డాడీ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేదు. తర్వాత మా బావ రాజు అలా వాక్యం చెప్పి ఈరోజు సర్వీస్ ఆ విధంగా జరిగింది. ఎండింగ్ ప్రేయర్కి వచ్చాము మనం. చూసామా, ప్రార్థన స్టార్టింగ్ అయినప్పుడు మాత్రం ఎవరు రారు, కానీ ముగించినప్పుడు మాత్రం అందరూ ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. అదేంటో తెలియదు. బస్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామా, ఏమైనా చికెన్ మటన్ ఏమైనా ఉంటుందంటే అలాంటిది ఏం లేదు, పప్పు ఉండరు మా. తినలేక అలా తిన్నాం అంతే. సెకండ్ సర్వీస్ స్టార్ట్ అయిపోయాము. ఇదిగో మా కుర్ర బ్యాచ్ అంతానే, నేను మా ఊడు మా కుర్ర బ్యాచ్. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత సెకండ్ సర్వీస్ వచ్చాక మాకు బద్దం వచ్చేది మామ, ఎందుకంటే అక్కడ అంతా బాగుంటుంది మామ. అక్కడ కూడా వెదర్ అది గట్టి అట్మాస్ఫియర్ అది గట్టి చాలా బాగుంటుంది. ఆరాధన కూడా నేను అక్కడ చేయను మామ. ఇంకా చాలా బాగుంది, ఆరాధన కూడా బాగా జరిగింది. అందరూ కూడా చాలా మంచిగా దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్నారు. ఇక మామ నాకు ఇద్దరు ఉంటారు మామ, అలా ఇద్దరు మా బామ్మదోడు మా తమ్ముడు ఒకడు బాగానే హెల్ప్ చేస్తారు మా. ఇంకా ఎంజాయ్ ఫోన్లో తిరుగుతారు. అలా సర్వీస్ జరిగింది. ఈ రోజుకి సర్వీస్ అలా జరిగింది. నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కలుద్దాం.